హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఆ గ్యాంగ్ రింగ్ మాస్టర్ కాకాని నిన్న రేవ్ పార్టీ జరిగింది కదండి. ఆ పార్టీకి ఆ గ్యాంగ్ రింగ్ మాస్టర్ కాకాని అని సోమిరెడ్డి గారు తెలిపారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో వైసీపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండే కారు పాస్పోర్ట్ చిక్కే అని తనది కాదని చెప్తున్నారని, ఇక్కడ దొరికిన గ్యాంగ్ రింగ్ మాస్టర్ కాకాని అని టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆరోపించారు. ఏంటి, ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కారు ఏదైతే దొరికిందో రేపటిలో ఆయన ముఖ్య రింగ్ మాస్టర్ అని, ఆయన కారు, ఆయన పాసు, నెక్స్ట్ పాస్పోర్ట్ అన్ని ఉన్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. రేపాటిలో అడ్డంగా బుక్ అయిన మంత్రి సాక్ష్యాలతో బయటపెట్టిన సోమిరెడ్డి. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో వైసీపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండే కారు పాస్పోర్ట్ చిక్కే అని తనది కాదని చెప్తున్నారని, ఇక్కడ దొరికిన గ్యాంగ్ రింగ్ మాస్టర్ కాకాని అని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. దీనికి రింగ్ మాస్టర్, ఈ గ్యాంగ్ లీడర్ కాకాని గోవర్ధన్ రెడ్డి అని ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీపై స్పందించిన ఆయన మంగళవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారండి. నకిలీ కల్తీ మద్యం కేసు కోర్టులో ఫైల్స్ మాయమైన కేసు తప్పు ఒప్పుకో లేదు, నువ్వు రేవ్ పార్టీలో కూడా నాకు సంబంధం లేదని చెప్పకు, ఏమి అంటావు అని మండిపడ్డావు. మన కోర్టులో కూడా కొన్ని ఫైల్స్ మిస్ అయ్యాయి, అది నాకు సంబంధం లేదని వాళ్ళు తెలిపారు. నిన్న కూడా దొరికినా కూడా అది నాకు సంబంధం లేదని చెప్పక అసహ్యంగా ఉంటేనే ఆయన గట్టిగా తీవ్రస్థాయిలో ఆరోపించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రేవ్ పార్టీలో బెంగళూరు డ్రగ్స్, కొకైన్ దొరికాయని పోలీసులకు పట్టుబడిన వారు నాటోరియన్ డ్రగ్స్ ముద్దాయిలు నలుగురు గ్యాంగ్ అని, ఫామ్ హౌస్ గోపాల్ రెడ్డికి కాకానికి మంచి మిత్రుడని సోమిరెడ్డి ఆరోపించారు. సోమిరెడ్డి ఇప్పుడు ఎవరైతే దొరికాడో ఈ గోపాల్ రెడ్డి కాకానికి బాగా క్లోజ్ అంట. పార్టీ రేవ్తో సంబంధం లేనప్పుడు అక్కడ కార్ స్టిక్కర్, పాస్పోర్ట్ ఎందుకు దొరికాయని ప్రశ్నించారు. అసలు సంబంధం లేనప్పుడు ఆ కార్ స్టిక్కర్, పాస్పోర్ట్ ఎందుకు దొరికింది? దీనికి సమాధానం చెప్పండి. నకిలీ పత్రాలు, నకిలీ మద్యం తయారీలో కాకానికి సంబంధాలు ఉన్నాయని 5 రాష్ట్రాలకు సంబంధించిన అంతర్రాష్ట్ర ముఠాలో కలిసి ఆయన పనిచేశారని, ఈ కేసులో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. అంతర్రాష్ట్ర ముఠాతో కలిసి ఆయన పనిచేశారంట. కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో చొరవ చూపాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమ మైనింగ్, శాండ్, రెడ్ శాండ్ స్మగ్లింగ్ అనేక వాటితో కాకానికి సంబంధాలు ఉన్నాయని ఆయన ఒక పుస్తకం రాయొచ్చు అని తెలిపారు. ఆయనపై ఒక పుస్తకం రాయొచ్చు అంట. అన్ని రాస్తే రామాయణం చెప్తే భారతం అంటే అంత ఉందంటే చరిత్ర. సంఘ విద్రోహ శక్తులతో సంబంధం ఉన్న వ్యక్తి అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తానికి ఏంటంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు స్పందించారు నిన్న జరిగిన ఘటన. ఆ గ్యాంగ్ రింగ్ మాస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి అని ఆయన తెలుపుతున్నారు. అసలు నిజంగా ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకపోతే కాకాని గోవర్ధన్కి అసలు స్టిక్కర్ ఎందుకు అంటించారు? పాస్పోర్ట్ ఎందుకు ఉంది? దీనికి సమాధానం చెప్పండి. గతంలో నేను స్మగ్లింగ్, డ్రగ్స్, రెడ్ శాంగ్లింగ్ ఇలాంటి ఎన్నో చేశాడంట. ఒక పుస్తకమే రాయొచ్చంట. రాస్తే రామాయణం చెప్తే భారతం అన్నట్టు. కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో చొరవ తీసుకుని అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారు, ఎంతటి స్థాయి వారైనా సరే వదిలిపెట్టకండి. దర్యాప్తు చేసి కఠినంగా శిక్షలేండి. లేదా రానున్న రోజులు భయంకరంగా పెరుగుతుంది. ఇదంతా నాకు తెలిసి వైసీపీ వాళ్ళు చేయించారని నేను అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతున్నా. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తారని ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.